అందరికీ నమస్తే. నా పేరు వైష్ణవి. ఈరోజు ప్రత్యేక కథనం యతో ధర్మస్తతో హనుమః యతో హనుమస్తతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఎక్కడ హనుమంతుడు ఉంటాడో అక్కడ విజయం తప్పక ఉంటుంది. ఒకసారి రామాయణంలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకుందాం. మొదటిది, వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. వాలి అహంకారం ఆవేశం కారణంగా ధర్మాధర్మ విచక్షణ చేయకుండా తమ్ముడు సుగ్రీవుణ్ణి అపార్థం చేసుకుని తన రాజ్యం నుండి తరిమేస్తాడు. ప్రాణహాని కూడా తలపెడతాడు. దాంతో సుగ్రీవుడు తన మంత్రులతో ఇంకొంతమంది వానరులతో భయంతో ఒక కొండ మీద తలదాచుకుంటాడు. రెండవది, దేవుడు 10 తలలు ఇచ్చినా కనీసం ఒక్క బుర్రతో అయినా ఆలోచించకుండా శూర్పణఖ చెప్పిన మాయమాటలు విని సీతమ్మ తల్లిని అపహరించుకుపోతాడు రావణాసురుడు. అది కూడా ఒక పిరికి పందలా రాముణ్ణి మాయలేడి వైపు మళ్లించి. ఎంతో పరాక్రమవంతులైనా కూడా సీతమ్మనే రక్షించుకోలేకపోయారని దుఃఖసాగరంలో అడవి మధ్యలో ఉండిపోతారు రామలక్ష్మణులు. మూడవ ఘట్టం, సీతమ్మ జాడ కోసం అంగదుడి పర్యవేక్షణలో దక్షిణ వైపుకు వెళ్లిన వానరమూక సంపాతి ద్వారా సీతమ్మ తల్లి లంకలో అశోకవనంలో ఉందని నిర్ధారించుకుంటారు. అయినా 100 యోజనాల సముద్రం దాటి ఎవరు వెళ్ళగలరు? వెళ్ళినా తిరిగి ఎవరు రాగలరు అన్నది పెద్ద సమస్య. ఒట్టి చేతులతో వెళితే సుగ్రీవుడు చంపేస్తాడన్నది ఇంకో పెద్ద సమస్య. నాలుగవ ఘట్టం, రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్ర ధాటికి లక్ష్మణుడు మూర్ఛపోతాడు. హిమాలయాల్లోని సంజీవని మొక్కకి మాత్రమే తిరిగి ప్రాణాలు పోయగలిగే ఔషధి గుణాలున్నాయని తెలుస్తుంది. యుద్ధం లంక దగ్గర జరుగుతుంది. అంత వేగంగా ఉత్తరానికి వెళ్ళి హిమాలయాల్లోని సంజీవనిని ఎవరు తీసుకురాగలరు అనే సమస్య వచ్చింది. ఐదవ ఘట్టం, రావణాసురుడు చేసే అధర్మాన్ని గ్రహించి అది ఎంతో వినాశనానికి దారితీస్తుందని సభలో విభీషణుడు తన అన్నకి అంటే రావణుడికి ధర్మబోధ చేస్తాడు. తన తమ్ముడు తనకే నీతిని బోధించడం ఓర్వలేక రావణుడు విభీషణుణ్ణి తరిమేస్తాడు. అంతా సహించి శ్రీరాముణ్ణి శరణు వేడటానికి వస్తే వానరులంతా ఇదొక రావణుడి పన్నాగమని విభీషణుణ్ణి అనుమానిస్తారు. ఈ 5 ఘట్టాలను పరిశీలిస్తే అందరికీ వచ్చినవి పెద్ద పెద్ద సమస్యలు. సమస్యలన్నీ ఎదుర్కొన్న వారంతా ధర్మాత్ములే. ఆ సమస్యలకి కారణమైన వాళ్ళు మాత్రం అధర్మాత్ములు. అన్ని కష్టాల్లో ఉన్నా వీళ్ళందరికీ పరిష్కారంగా కనిపించింది ఒకే ఒక్కరు, ఆయనే స్వామి హనుమ. చివరాఖరకు గెలిచిన వాళ్ళు కూడా ధర్మం వైపు గట్టిగా నిలబడిన వాళ్లే. ఇప్పుడు ఈ 5 ఘట్టాలని పరిశీలిద్దాం. మొదటి ఘట్టంలో సుగ్రీవుడు చివరికి రామలక్ష్మణుల్ని చూసి కూడా వాలి పంపిన వాళ్లే అని భయపడ్డాడు. హనుమ తన వాక్చాతుర్యంతో రామలక్ష్మణుల వాస్తవాన్ని తెలుసుకొని రామ సుగ్రీవులిరువురికి స్నేహం కుదుర్చుతాడు. తుమ ఉపకార సుగ్రీవహి కీన్హ రామ మిలాయ రాజపద్ దీన్హ. అటు సీతాదేవి వియోగంలో మునిగి ఉన్న రామునికి కూడా వానరసేన బలగాన్ని చూపించి సాంత్వన ఇస్తాడు హనుమ. మూడవ ఘట్టంలో అసాధ్యం అనుకునే సముద్ర లంఘనం సుసాధ్యం చేయగలిగినది ఒకే ఒక్కడు అని, అది హనుమంతుడు అని గ్రహించిన జాంబవంతుడు ఆయన్ని ప్రేరేపిస్తాడు. అమ్మని చూసి రమ్మంటే లంకను కాల్చి వస్తాడు హనుమ. సీతమ్మ చూడామణిని రామునికి ఇచ్చి రాముని ఆనందానికి కారణమవుతాడు హనుమంతుడు. ఇక 4వ ఘట్టంలో సాక్షాత్తు వాయుపుత్రుడైన హనుమంతుడు వాయు వేగంతో హిమాలయాలకు వెళ్ళి సంజీవని మొక్క ఏదో గుర్తించలేకపోతే కొండనే పెకిలించుకు వచ్చి శ్రీరాముడి పంచప్రాణాలైనటువంటి లక్ష్మణుడికి తిరిగి ప్రాణం పోస్తాడు. 5వ ఘట్టంలో విభీషణుడి మాటలను లంకలో ప్రత్యక్షంగా విన్న హనుమ అతడు నిజంగా ధర్మాత్ముడని శ్రీరాముడికి తెలియజేస్తాడు. ఏమీ తోచని స్థితిలో విభీషణుడికి మిత్రుడిగా అండగా నిలుస్తాడు హనుమంతుడు. రామాయణంలోనే కాదు, తరువాత ద్వాపర యుగంలోనూ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడి రథం పైన జెండాపై కపిరాజుగా దర్శనమిస్తాడు అంజనీపుత్రుడు. కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నా గెలిచింది మాత్రం ధర్మపరాయణులైన పాండవులే. ఎక్కడ హనుమ ఉంటాడో అక్కడ జయం తథ్యం. ఇలా పురాణేతిహాసాల్లోనే కాదు, మన చరిత్ర పుటల్ని తిరగేసిన గొప్ప గొప్ప విజయాల వెనుక హనుమంతుడు ఉండటం మనం చూస్తాం. 17వ శతాబ్దంలో శ్రీరామ భక్తుడైన సమర్థ రామదాసు అప్పటి బ్రిటిష్ ఆక్రమిత సామాజిక పరిస్థితుల్ని 12 ఏళ్ల పాటు ప్రత్యక్షంగా పరిశీలించి సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారిలో ఆధ్యాత్మికతను పునరుద్ధరించాలనుకున్నారు.
అందుకు ప్రతి గ్రామంలో రామాలయము, ఆంజనేయ స్వామి గుళ్ళు నిర్మించాలని ప్రోత్సహించారు. ఆ సమర్థ రామదాసు గారు ఎవరి గురువో మీకు తెలుసుగా. 17 ఏళ్ల చిరుప్రాయంలోనే యుద్ధం చేసి కోటలను గెలుస్తూ మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదిరించి వారి దురాగతాలకు చరమగీతం పాడి భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువుగా సమర్థ రామదాసు గారు వ్యవహరించారు. ఇక 19వ శతాబ్దానికి వస్తే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యమని విర్రవీగే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచి తనతో పాటు ఎంతోమంది స్త్రీలను చేతికి గాజులు ధరించడమే కాదు, అవసరమైతే చేత ఖడ్గం ధరించి స్త్రీ యుద్ధం కూడా చేయగలదని సహజంగా నిద్రాణమై ఉన్న స్త్రీలలోని ధీరత్వాన్ని మేలుకొలిపి ఎంతో మందిని వీర నారులుగా తీర్చిదిద్దింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఆంగ్లేయుల రాజ్యాధికారాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన మొట్టమొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించారు లక్ష్మీబాయి. 1857లో లక్ష్మీబాయి యుద్ధ రంగంలో ఒక చేతిలో సంజీవని పర్వతాన్ని, మరో చేతిలో గదను ధరించిన హనుమంతుడి చిత్రపటమున్న పెద్ద పతాకాన్ని ఉపయోగించారు. హనుమంతుని బల పరాక్రమాలను ఆదర్శంగా చేసుకొని వెనుదిరగకుండా ఆఖరి శ్వాస వరకు దేశం కోసం యుద్ధం చేశారు లక్ష్మీబాయి. ఆ పతాకం ఇప్పటికీ మనం ఝాన్సీ మ్యూజియంలో చూడవచ్చు. ఇక ఈ సంఘటనలన్నింటి సారాంశాన్ని చెప్పుకుంటే, చిన్నపిల్లలు చీకట్లో భయపడ్డా, భూతప్రేత దుష్ట శక్తుల భయం కలిగిన ఎవరికైనా మొట్టమొదట గుర్తొచ్చేది హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం, హనుమంతుని రూపం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే ఆయన నామం. సబ్ సుఖలహే తుమ్హారీ శరణ, తుమ్ రక్షక కాహు కో డరనా అంటాడు తులసీదాసు. చిన్నదైనా పెద్దదైనా ఎటువంటి సమస్య వచ్చినా దేశం కోసం, ధర్మం కోసం దృఢ నిశ్చయంతో ముందుకు సాగితే హనుమంతుడు ఎప్పుడూ మన వద్ద ఉంటాడని ఈ సంఘటనలన్నీ మనకు చెబుతున్నాయి. యతో ధర్మస్తతో హనుమః, యతో హనుమస్తతో జయః. జై శ్రీరామ్, జై హనుమాన్, జై హింద్.